స్తోత్రములు. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 91 అధ్యాయము 14, 15, 16 3 వచనాలు చదువుకుందామండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఏమని సెలవిస్తుందండి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించేదను అని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు సెలవిస్తున్నాయి. కీర్తనాకారుడు అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతని ఘనపరచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదనని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారిని మనము ప్రేమించే వారముగా ఉండాలి. ఆయన్ని మనం శ్రద్ధగా వెతికే వారముగా ఉండాలి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మనం ప్రార్థించే వారముగా ఉండాలి, మొరపెట్టే వారముగా ఉండాలి. క్రైస్తవులమని చెప్పుకునే మనము, యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకునే మనము ఆయనకు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున లేచి మొరపెట్టాలి, ఉదయం మొరపెట్టాలి, మధ్యాహ్నం మొరపెట్టాలి, సాయంత్రం ప్రార్థన చేసుకోవాలి. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో, ఎప్పుడైతే మనం మొరపెడతామో ఆయన నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకి నిజమైన స్నేహితుడు కనుకనే శ్రమలో మనకి దేవుడు తోడై ఉంటాడంట. అలాగే శ్రమల్లో నుండి మనల్ని విడిపిస్తాడు. ఆయన విడిపించి గొప్ప చేస్తాడు. ఎప్పుడు మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడు, మనం ఆయనకి దగ్గరగా ఉన్నప్పుడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని వాక్యం సెలవిస్తుంది. మన అవసరాలు, మన అక్కర్లు తీర్చినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన్ని మనం స్తుతిస్తాం, ఆయన్ని మనం ఘనపరుస్తాం. దేవుడు మనకి చేసిన మేలులను బట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి స్తుతిస్తారు. వాళ్ళు సేవించే దేవుడు గొప్పవాడు, వాళ్ళు ఆరాధించే దేవుడు గొప్పవాడని అనేక మంది కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురిని అగ్నిగుండం ముందు నిలబెట్టి రాజు ఒక ప్రతిమను చేపిస్తాడు. ఆ ప్రతిమకు మొక్కమని చెప్తారు. దేశం